హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రీధర్, ఫౌండర్ ఆఫ్ ట్రూలీ అకాడమీ. సో మన ట్రూలీ అకాడమీలో ఇప్పుడు అడ్వాన్స్ గ్రాఫిక్ డిజైన్ కోర్స్ బ్యాచ్ 3 స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. ఈ 20 డేస్ క్లాసెస్ విని స్టూడెంట్ ఏం చేయగలుగుతున్నాడు అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. హాయ్, ఐఎమ్ స్వామి. ట్రూలీ అకాడమీలో అడ్వాన్స్ గ్రాఫిక్ డిజైన్ కోర్స్ నేర్చుకుంటున్నాను. నేను చేసిన వర్క్ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఇది ఏంటి స్వామి? ఫుడ్ కాన్సెప్ట్ పిక్ చేసుకున్నాను కదా, ఫుడ్ ప్లాజో అనే నేమ్ ఎలా తీసుకున్నారు, దేనికోసం? ఫుడ్ జోన్కి సంబంధించిన ఒక ప్లాజా కింద తీసుకున్నాం సార్. అంటే అన్నీ రిలేటెడ్గా ఉండి కాన్సెప్ట్, అంటే ఒక రెస్టారెంట్ టైప్లో. ఓకే ఓకే. సో ఇది మీరు ఫస్ట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ మోడల్ లోగో అన్నమాట. లోగోస్. సో ఈ ఐకాన్ ఎలా చేశారు? F&P వచ్చేసి మనం తీసుకున్న టెక్స్ట్, లోగో టెక్స్ట్ నుంచి తీసుకుని హైలైట్ చేసుకున్నాం సార్. అంటే ఫుడ్ ప్లాజాని సింప్లిఫై చేయడానికి F&Pలో ప్లేస్ చేసుకున్నాం. కలర్ ప్యాలెట్ వచ్చేసి మనం నేర్చుకున్న కలర్ థియరీలో ఎమోషన్స్ అన్నీ యూజ్ చేసి రీసెర్చ్ చేసి ఒక కలర్ పిక్ చేసుకున్నాం బ్రాండింగ్కి. ఆ కలర్ పిక్ చేసుకున్న వాటి నుంచి షేడ్స్ తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇవి ఇన్ని ఎగ్జాంపుల్స్ పెట్టారు కదా, దేనికోసం అని? విజిబిలిటీ కోసం సార్. అంటే ఏ కలర్లో ఎలా విజిబిలిటీ ఉంటుంది, ఎంత సైజులో ఫాంట్ అది ఎలా కనబడుతుంది, లోగో అది ఎలా విజిబిలిటీలో ఉన్నది అనేసి క్లారిటీ కోసం డిఫరెంట్ వేరియేషన్స్ చేసుకున్నాం సార్. ఓకే. సో ఇది ఫైనల్ లోగో. అవును సార్, మీరు చేసిన వాటిలో. ఓకే, ఇది ఐకానా? అవును సార్. టెక్స్ట్, ఇది ఫుడ్ ప్లాజా విత్ టెక్స్ట్ లోగో. టెక్స్ట్ అండ్ ఐకాన్ కాంబినేషన్ లోగో సార్. ఇది విజిబిలిటీ పెంచడానికి బ్యాక్గ్రౌండ్ సర్కిల్ పెట్టుకున్నాం సార్. అంటే ఫాంట్ ఐకాన్ కొద్దిగా విజిబిలిటీలోకి రావడం. బిజినెస్ కార్డ్స్ సార్. ఇవి నేను డిజైన్ చేసిన బిజినెస్ కార్డ్స్ సార్. కింద విజిబిలిటీలో మనకి ఎలా రియాలిటీలో ఎలా చూస్తామన్నది మోకప్ చేసింది సార్. ఇన్స్టా పోస్ట్ సార్. ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్. అవును సార్. మోకప్ సార్, రియాలిటీలో మోకప్. ఓకే. ఇన్స్టాగ్రామ్ స్టోరీ సార్. 2 వర్షన్స్లో చేశాను సార్. అందులో ఒక వర్షన్కి మోకప్ చేశాను సార్. ఓకే, ఇది మోకప్. అవును సార్. ఇది లింక్డ్ఇన్ పోస్టర్ సార్. ఇక్కడ మనం స్పేస్ వదులుకున్న దానికి ప్రొఫైల్ పిక్చర్ ఆ ప్లేస్లో అలా వస్తుందని చెప్పడానికి సార్. ఇది మోకప్ సార్. అంటే ప్లేస్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది అన్నది చూడడానికి. ఫేస్బుక్ కవర్ పేజ్ సార్. కింద ఇది సెకండ్ వర్షన్ సార్. ఇది మోకప్ సార్. ప్లేస్ చేస్తే అలా విజిబిలిటీలో ఉంటుంది. లెటర్ హెడ్ ఇది మోకప్. ఈమెయిల్ సిగ్నేచర్ కోసం ఈమెయిల్ సిగ్నేచర్ సార్. ఇది అక్కడ ప్రొఫైల్ పెట్టడానికి ఒక స్పేస్ ఉంచుకున్నాం సార్, రిక్వైర్డ్ ప్లేస్. ప్రొఫైల్ ఇమేజ్ కోసం. ఫుడ్ ప్లాజా ఇన్వాయిస్ సార్. బ్లాక్. థ్యాంక్ యూ కార్డ్ విజిట్ అగైన్ అని చెప్పేసి మా నుంచి మీకు గిఫ్ట్ వాచర్ సార్. ఐడి కార్డ్. సర్కిల్ స్టిక్కర్ సార్. అంటే ప్యాకేజింగ్ లేబుల్స్ టైప్లో స్టిక్కర్స్ ప్యాకేజ్ చేయడం. బాక్స్ ప్యాకేజింగ్ సార్. టీషర్ట్ మాకప్ సార్. ఇది డిజైన్ చేసిన తర్వాత ఎలా విజిబిలిటీలో కనబడుతుంది. మగ్ డిజైన్ సార్. ఇన్స్టా హైలైట్ కవర్ సార్. ఇది ప్రమోషన్ పోస్ట్. ఫ్లయర్స్ సార్. ఇది ఫుడ్ మెనూ సార్. ఫుడ్ ప్లాజా అది ఫుడ్ మెనూ. ఐకాన్స్ సార్ విత్ టెక్స్ట్ అండ్ ఐకాన్స్. ఇది ఓన్లీ ఐకాన్తో యాప్ ఐకాన్ సార్. వితౌట్ టెక్స్ట్. బ్రాండ్ పీపీటీ ప్రెసెంటేషన్ సార్. ప్రెసెంటేషన్ కవర్ పేజ్. ప్యాకేజింగ్ బ్యాగ్స్ సార్. మోకప్. ఓకే. సో ఇప్పుడు వరకు కంప్లీట్గా మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఈ కంప్లీట్ బ్రాండ్ డిజైన్లో అప్లై చేశారా?
లేదు సార్, ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి కొద్దిగా. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ వర్క్. అవును సార్. సో కంప్లీట్గా అయిపోలేదు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కూడా గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలి అనుకుంటే మన ట్రూలీ అకాడమీలో అడ్వాన్స్ గ్రాఫిక్ డిజైన్ కోర్స్ నెక్స్ట్ బ్యాచ్ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ట్రూలీ అకాడమీని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.